భారతదేశ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించిన డాక్టర్ రామ్నాథ్ కోవింద్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు రెడ్డిబాబు పిలుపునిచ్చారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ రామ్నాథ్ కోవింద్ 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ను కట్ చేసి మాజీ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి పెద్దలు గౌరవనీయులు 2024 వరకు మన దేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి ఒక దేశ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆ స్థాయికి ఎదిగేదానికి ప్రయత్నం చేయాలి. యువత ముఖ్యంగా మనం ఏదో మన పెద్దలు ఇంటర్మీడియట్ చదివారు అని కాకుండా మనం ఏం చదువుతున్నాం, మనం దేశానికి ఏమి ఇవ్వాలి, మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, మన దేశం కోసం ఎంతో కొంత చేయాలి, లేదా మన జాతి కోసం చేయాలి, మన రిజర్వేషన్ సాధించుకునే దాంట్లో ప్రయత్నం చేయాలి, లేదా మంచి ఉద్యోగాలు సంపాదించాలి అనే ఆలోచనతో యువత ముందుకు పోవాలని. అలాగే మన రామ్నాథ్ కోవింద్ గారు 1993 వరకు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అలాగే 1994లో బీహార్ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి 2017లో మన దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఎన్నలేని సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. అలాగే తమరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలని. పోలీస్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా గతంలో పనిచేశారు. గుజరాత్ సంక్షేమ సంఘం నుంచి కూడా ప్రతి ఒక్క బీసీ వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా చేసి బీసీ వర్గాలు, గుజరాత్ వర్గాలు అందరూ కలిసికట్టుగా ఆయనకు శుభాకాంక్షలు ఘనంగా చేయడం జరిగింది. అలాగే ముదిరాజ్ ప్రతి ఒక్క జాతి బడుగు బలహీన వర్గాలు, అలాగే ముదిరాజ్ ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు రాజకీయానికి దూరంగా ఉన్నారు. అగ్ర కులాలు పార్టీలలో కాకుండా మీ కుల సంఘాల్లో పనిచేయండి, బీసీ సంఘాల్లో పనిచేయండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ప్రతి ఒక్క కార్పొరేషన్లో, ప్రతి ఒక్క సర్పంచ్గా, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ చేయండి. బడుగు బలహీన వర్గాలు మీ ఓటు మీరు వేసుకోండి, అత్యున్న స్థానానికి ఎదగండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రామ్నాథ్ పెద్దలు గౌరవనీయులు పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.